హలో అండి. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. గొంతు అస్సలు బాలేదు. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి. ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదా మొలకలు నానబెట్టాను అని. ఈసారి అయితే బాగా వచ్చాయి మొలకలు. మీలో ఎంతమంది ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటారో కామెంట్ చేయండి. వారానికి ఒక్కసారైనా ఇలాంటి మొలకలు తింటే హెల్త్‌కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలానే వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ వెయిట్ మేనేజ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తది. ఇంకా డైజెషన్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ని వారానికి ఒక్కసారైనా తినండి. డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వరకి సాల్వ్ అవుతాయి. అండ్ అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. అండ్ మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, తప్పకుండా వారానికి ఒక్కసారి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే తినడానికి అలవాటు చేసుకోండి. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. అండ్ అలానే టమాటా పప్పు. ఇప్పుడు కానీ ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు మెయిన్‌గా కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళకైతే డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. లంచ్ చేసేసాక ఒక 10 మినిట్స్ అలా వాక్ చేసేసి మళ్ళీ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యేది, ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేలాగా ఫుడ్ మనం ప్యాక్ చేస్తే చాలా మంచిది. బీన్స్‌లో అయితే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో, అది వాళ్ళ గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తది. అందుకని నేను లంచ్ బాక్స్‌లో ఎక్కువగా ఇలాంటి ఫుడ్ ఉండేలాగా చూసుకుంటాను. ఈరోజు లంచ్ బాక్సెస్‌తో పాటు ఇలా జ్యూస్ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇదైతే క్యారెట్, బీట్రూట్, కీరా అండ్ అలానే కొంచెం పుదీనా వేసి చేసిన జ్యూస్. మనకి వెయిట్ లాస్ కోసమే కాదు ఇలాంటి జ్యూసెస్ తాగడం. దాదాపు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బీట్రూట్‌లో అయితే ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటది. సో, బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా వరకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్న వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తది. బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి. మనం చాలా వరకి వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా! బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్‌లో కూడా చాలా వరకి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. మెయిన్‌గా బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే చాలా వరకి గ్లైకెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటది. ఎవరైనా షుగర్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉన్న వాళ్ళు రైస్ తినాలి అనుకుంటే బ్రౌన్ రైస్ కన్నా బ్లాక్ రైస్ కానీ ఇంకా బెటర్‌గా రెడ్ రైస్ కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైకెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటది. సో, దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తది. సో, వారానికి ఒక 2, 3 సార్లు ఇలా మనం బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల చాలా వరకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్‌తో కంపేర్ చేస్తే. సో, ఈరోజైతే నేను లంచ్‌లోకి బ్లాక్ రైస్‌ని తీసుకుంటున్నాను. ఇదైతే మనం ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి 1 డే కంటే ముందు. చాలా వరకి ఇలాంటి రైసెస్‌లో టేస్ట్ ఎక్కువగా ఉండదని ఎక్కువగా ఎవ్వరూ తినకుండా ఉంటారు. కానీ బ్లాక్ రైస్ టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒక్కసారి డెఫినిట్‌గా మీరు కూడా మీ లంచ్‌లో ఇలాంటి రైస్‌ని యాడ్ చేసుకొని చూడండి. ఇక్కడైతే నా లంచ్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ గ్రో స్ప్రే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. రోస్‌మెరీ లీవ్స్ గురించి మీకు తెలిసే ఉంటది. హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట ఈ రోస్‌మెరీ లీవ్స్ అనేవి. మీ దగ్గర ఫ్రెష్ రోస్‌మెరీ లీవ్స్ అవైలబుల్‌లో ఉంటే వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్న, హెయిర్ కొంచెం పల్చగా ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజ్‌మెరీ లీవ్స్ హెయిర్ స్ప్రే లాగా, లేదు అంటే రోజ్‌మెరీ ఆయిల్ కూడా యూస్ చేస్తే చాలా వరకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతాయి. నేను చాలా డేస్ నుంచి ఈ హెయిర్ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ బాగుంది. సో, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో, రోజ్‌మెరీ లీవ్స్‌తో పాటు కొంచెం మీరు మెంతులు కూడా తీసుకోండి. ఎందుకంటే హెయిర్‌ని స్మూత్‌గా అండ్ కండిషనింగ్‌గా కూడా చేస్తుందనమాట మెంతులు. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగా 1 మంత్ యూజ్ చేయొచ్చు. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అప్రాక్సిమేట్‌లీ ఒక హాఫ్ లీటర్ వాటర్ అనుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్‌మెరీ లీవ్స్ అండ్ అలానే మెంతులు కూడా వేసుకోండి. ఇంకా ఉంటే మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే కూడా వేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అవ్వాలి. మీకు కలర్ డిఫరెన్స్ అదే తెలుస్తుంది చూడండి. గ్రీన్‌గా మారిపోయాయి కదా వాటర్. సో, రోజ్‌మెరీ లీవ్స్‌లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్‌లోకి వచ్చేస్తది. సో, అది మరిగాక కొద్దిగా వాటిని చల్లారడానికి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఇండోర్ ప్లాంట్స్‌కి వాటర్ ఏసాను కదా! అవైతే ఈవినింగ్ కంపల్సరీ వాటర్ చేంజ్ చేస్తాను. అండ్ ఇంకా మళ్ళీ బయట ఉన్న చెట్లకి కూడా వాటరింగ్ ఏస్తాననమాట. ఎప్పుడో కానీ అసలు నాకు ఈవినింగ్ దీపం పెట్టడానికి కుదరదు. ఇంకా ఈరోజైతే కుదురుతుంది అని చెప్పేసి ఫాస్ట్‌గా ఈవినింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసాను. ఒక 1 అవర్ మనం అలా పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి వాటరు. దాని తర్వాత మనం ఒక బాటిల్‌లోకైనా సరే, లేదు అంటే మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లోకైనా సరే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వాటర్ బయటుంటే పాడవుతుంది. కానీ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు వాడేటప్పుడు మాత్రం బయటికి ఒక 1 అవర్ ముందు తీసి పెట్టుకోండి. ఏం లేదు. జస్ట్ స్ప్రే బాటిల్‌లో వేసుకొని హెయిర్ అంతా స్ప్రే చేసేసుకోవడమే. మెయిన్‌గా రూట్స్‌లో చాలా బాగా స్ప్రే చేసేసి కొద్దిగా మసాజ్ చేసేసుకోవాలి. ఎక్కువగా కాదు. ఎందుకంటే ఇది స్ప్రే కదా! ఆయిల్ కాదు. సో, ఎక్కువ మసాజ్ చేసినా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటదనమాట. అండ్ అలానే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా సరే ఈ వాటర్‌ని లాస్ట్‌లో ఒక మగ్ మన హెడ్ పైన వేసేసుకొని ఇంకా మళ్ళీ ప్లెయిన్ వాటర్‌తో కడగకుండా ఉంటే మన హెయిర్‌కి కండిషనింగ్‌గా కూడా బాగా వర్క్ అవుతది. అండ్ ఇది మనం వేస్ట్‌గా పడేయకుండా నేనైతే ఇలా నానబెట్టేస్తాను. నానబెట్టేసి నెక్స్ట్ డేకి మళ్ళీ కొంచెం రుబ్బి పెరుగు వేసేసుకొని హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసేసుకుంటాను. సో, చాలా వరకి హెయిర్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అనేటివి సాల్వ్ అవుతాయి. ఇంకా నేనిక్కడ డిన్నర్‌కైతే మార్నింగ్ ఉన్నాయి కదా స్ప్రౌట్స్ మొలకలు, వాటితో అయితే ఇలా సలాడ్ చేస్తున్నాను. చాలా బావుంటదండి టేస్ట్. కొద్దిగా జీరా పౌడర్ అండ్ అలానే సాల్ట్ తక్కువగా వేసుకుంటే చాలా బావుంటది. అండ్ నైట్ కూడా ఇలా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి ఈజీగా కూడా డైజెషన్ అవుతూ ఉంటది. ఈ రోజుటి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. అండ్ గొంతు అస్సలు బాలేదండి. కోల్డ్ అయింది. సో, మీరు అడ్జస్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.